కూడా చెప్పు తల్లి మాకు భక్తులకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది అంటే ముందు ఓం శ్రీ మాత్రేనమా వీళ్ళందరికీ కూడా ఒకటి తర్వాత ఒకటి తెలుసుకోవాలని చాలా కోరిక ఉంది. అయితే నిమ్మకాయ ఒక వాహనానికి దిష్టి తీయాలన్నా, ఒక మనిషికి దిష్టి తీయాలన్నా, ఒక దయ్యభూతాలను పారగొట్టాలన్నా, అమ్మవారిని శాంతి చేయాలన్నా నిమ్మకాయ. కాబట్టి నిమ్మకాయ ఆదిశక్తి స్వరూపం, జగన్మాత. కాళ్ళ కింద పెట్టి తొక్కినా కొన్ని దుష్ట శక్తులు నివారణమైతే, పండ్లలో ఒకరికి దూరం వేసినా కూడా కొన్ని దయ్యాలు వారిపోతాయి. కాబట్టి పిల్లలు అనుకోకుండా ఎన్నో తొక్కి వస్తుంటారు, కావాలంటే తొక్కొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్ లో పిల్లలు ఏముందిలే అని బండితో తొక్కే వాళ్ళు, కాళ్ళతో తొక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడన్నా సిక్ అయితే మాత్రం, మనుషులు సిక్ అయితే ఇది ఇలా 4 ముక్కలుగా మామూలుగా కోసి, అంటే మొత్తం కాదు, కాట్లు పెట్టి ఆ కోసిన దాంట్లో పసుపు కుంకుమ వేసి, ఆర్తకర్పూరం వేసి వెలిగించి తన మీదికెళ్ళి ఒక 5 సార్లు ఇలా ముందుకెళ్ళి, కుడి భుజం మీదకెళ్ళి, ఎడమ భుజం మీదకెళ్ళి, వెనకకెళ్ళి, మళ్ళీ మీదకెళ్ళి ఒక 5 సార్లు తిప్పేసి దానిలో గాని పారే నీళ్ళలో గాని వేసి వెనక తిరిగి చూడకుండా వచ్చిన వాళ్ళంటే వేసి వచ్చిన వాళ్ళు ముఖం కాలు చేతులు కడుక్కోవాలి. దిష్టి తీసుకున్నటువంటి వారు స్నానం కూడా చేసుకుంటే కొద్ది మంచిది. తెల్లారి ఆంజనేయ స్వామి గుడి పోయి కొబ్బరికాయ కొట్టేస్తే ఎంత పెద్ద గాడుకున్నా, ఎంత సుస్తైన వాళ్ళు కూడా హుషారైతారని మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. ఓం శ్రీ మాత్రేనమః.